హలో నమస్తే, వెల్కమ్ టు ద పుడీస్ కిచెన్. ఈరోజు రెసిపీ చోలే చెనే అంటారు కదా, చిక్ పీస్, చోలే చెనే అండ్ రాజ్మా, వైట్ రాజ్మా సీడ్స్తోని దాంట్లోకి ఇంకా మిక్స్చర్ పొటాటోస్ వేసుకొని కర్రీ చేశానండి. ఒక్కసారి ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆనియన్స్ చాప్ చేసుకొని దాన్ని పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి వేసేసి తాలింపుకి కావాల్సిన జీలకర్ర, మెంతులు, ఆయిల్ వేసేసి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని కొంచెం బ్రౌనిష్ కలర్కి వచ్చేంత వరకు కలిపేసి దాంట్లో కడిగి కట్ చేసిన టమాటో పీల్ చేసి కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న పొటాటో, ఆలుగడ్డలు, దానికి కావాల్సిన మసాలా, దట్ ఈస్ పసుపు 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ఉప్పు, రుచికి తగ్గంత ఉప్పు. తర్వాత కనీసం 3 గంటల పాటు నానేసి పెట్టుకున్న రాజ్మా సీడ్స్, వైట్ రాజ్మా, ఇంకా శనగలు, దాంతోపాటు కొన్ని పల్లీలు కూడా వేసుకున్నాను. ఇది గ్రేవీ కోసం కొంచెం పెరుగు మజ్జిగలాగా పల్చ చేసుకొని వేసుకున్నానండి. నానేసి పెట్టుకుని కనీసం 3 నుంచి 4 గంటలు నానేసి పెట్టుకోవాలి. నేను పొద్దున 5:30కి అలా వేసాను. ఇది చేసేప్పటికే 8:30 అయింది. సో మంచిగా నానిపోయాయి. వాటిని ఎత్తి వాటర్ లేకుండా ఇలా ఎత్తి కుక్కర్లోకి వేసేసి నీట్గా మసాలాతో కలిసేలాగా నీట్గా కలుపుకొని ఒక 4 గ్లాసులు వాటర్ పోసాను. 4 గ్లాసుల అని అంటే నీళ్ళగా వస్తుందేమో అనుకున్నారు. నా గ్లాసెస్ కొంచెం మోడరేట్ సైజు, పెద్ద గ్లాస్ కాదు, మీడియం సైజ్ గ్లాస్ పెట్టి ఇలా 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో వేసి 4 విజిల్స్కి పెట్టానండి. తర్వాత కొంచెం చల్లబడ్డాక అది మగ్గినప్పుడు వాటర్ తగ్గిపోతుంది, ఆ పొటాటోస్ స్మాష్ అయిపోతాయి కలిపితే నీట్గా. తర్వాత ఇలా కొత్తిమీర కడిగి కట్ చేసుకొని గార్నిష్ చేసుకున్నా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ టు ద పుడీస్ కిచెన్. బాయ్ అండ్ టేక్ కేర్.